కౌశిక్ రెడ్డి గారిని ఇది ఫస్ట్ టైం కాదు. ఆయనే అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులన్నీ ఎత్తు చూపెడుతున్నాడు. ఆయనను ఇబ్బంది పెట్టాలని చాలా కేసెస్ పెట్టారు. హైదరాబాద్ లో కూడా కొన్ని కేసులు పెట్టారు. ఇక్కడ కూడా కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ లో చాలా కేసులు కూడా పెట్టారు. ఇది కేసులు గతంలో ఏప్రిల్నే పెట్టారు. అనుకున్న సాక్ష్యాలు లేవనే దాని మీద దాన్ని పక్క పెట్టారు. ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసి ఆయనే. నేను అనొద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు, తప్పుడు కేసులు 100 కేసులు ఉన్నాయి. ఆయన కూడా వాళ్ళతో అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ట్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నీ బిజినెస్ ఆపుతాం, బెదిరిస్తున్నారు, నేను తప్పని పరిస్థితుల్లో కేసు పెట్టవలసిందే, కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బెయిలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో ఫోర్స్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిరికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొందుకు సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేసిన పనులు, ఏదో అవినీతి చేసిన పనులు కాదు. ఏదో రేవంత్ రెడ్డి తిరిగా దొంగ నోటు తిరగనో అబద్ధాలాడి బ్లాక్ మెయిల్ చేసి బతికే తత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. దయచేసి ఇప్పటికైనా ఈ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి.